ఇంకా ఆనంద్ సాయి గారు మీరు రియల్ దేవుడి గురించి ఒక మాట్లాడుకున్న ఒక 2 నిమిషాలు ఏంటంటే రియల్ దేవుడు ఒక ఆయన ఉన్నాడు మా పవన్ కళ్యాణ్. రియల్ దేవుడు అంటే మా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట. రియల్ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇప్పుడు వరకు మాట్లాడుకున్నాం. వాళ్ళు అదే అభిమాన కోరిక ఏంటంటే 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయండి. ఏమైనా అవకాశం ఉంటే మీకు అవకాశం వస్తే ఆ 3 సినిమాలు తొందరగా రిలీజ్ అయ్యేలాగా సార్. అంటే ఒకటి సార్, ఇప్పుడు ఆయన 24/7 ఈజ్ వెరీ బిజీ. ఆయన సినిమాలు ఒప్పుకున్నప్పుడే ఆయన చెప్పారు, నేను పొలిటికల్కి వెళ్తున్నాను, డిలే అవుతుంది, నాకు టైం దొరికేటప్పుడు నేను చేస్తాను. సో ఆ రకంగా ఆయనకున్న టైం షెడ్యూల్స్కి ఆల్మోస్ట్ రతంగా సినిమా కూడా ఆల్మోస్ట్ ఇంకో 1 వీక్ చేస్తే ఆ సినిమా అయిపోతుంది. సో ఇట్లా ఒక్కొక్కటిగా ప్లాన్ చేసుకున్నారు ఆయన. సో డిలే పాయింట్ చూసుకుంటే వాళ్ళ శైలి ఎక్కువ ఉంది. సార్ డేట్స్ వేస్ట్ అయ్యి సార్ పుష్ చేశారు. ఆ సార్ కూడా మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఓకే వాళ్ళు అనుకున్నటప్పుడు వాళ్ళు రాలేదు ఇట్లా. అంటే నేను ఆ సబ్జెక్ట్లో లేదు సినిమాలో. నేను ఇప్పుడు మీరు ఎట్లా వింటున్నారో నేను దగ్గర కొంచెం వింటున్నాను అంతే. నేను ఎందుకంటే నేను పర్సనల్గా మేము మాట్లాడుకుందే, ఫ్రెండ్గా మాట్లాడుకునే విషయాలు ఏంటంటే ఇప్పుడు నాకున్న పోస్ట్లో ఉన్న టెంపుల్స్ గురించి అన్ని పాజిటివ్ డిస్కషన్, గాసిప్ ఏ ఉండవు. సో ఈ సినిమాలు అనేది నేను దాంట్లో కనెక్టెడ్ లేదు. ఓన్లీ ఉత్సద్ భగత్ సింగ్ నేను లాంగ్ టైం తర్వాత ఒక 8 years తర్వాత ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్షన్ ఒప్పుకున్నాను. అది స్క్రిప్ట్ మీద ఇంకా చేస్తున్నారు. అంటే ఇంకా సార్ టైం చూసుకొని, ఎందుకంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది. డెఫినెట్గా ఫుల్ఫిల్ చేయడానికి చేస్తారు. అంటే ఆయనకి ఎనర్జీ ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోతుంది రోజు. ఈజ్ మీకు లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ జాబ్ అండి అది. ఈజ్ నాట్ ఆయన పోస్ట్ అని ఎంజాయ్ చేయట్లేదు, ఆయన వర్క్ మీద ఇచ్చిన ఎంత చేయాలో అంత దగ్గర చేస్తున్నారు. సో డెఫినెట్గా ఉన్న కమిట్మెంట్స్ ఆయనకు ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయండి. అవి ఆయన ఒక్కరికే తెలుసు, ఎవరికి తెలియదు. సో ఆయన మైండ్లో ఒక డిజైన్ చేసుకుంటారు, ఆ డిజైనింగ్ ప్రకారమే అన్నీ వెళ్తాయి. సో ఎవరో చెప్పారు ఎట్లా చేస్తాను కాదు, ఈజ్ మోర్ క్లియర్. చిన్నప్పటి నుంచి నేను ఆయనతో కలిసి చదువుకున్నా నాకు తెలుసు ఆయన ఒక ప్రాపర్గా. మీరు అప్పటి నుంచే తను సినిమాలు చేసేటప్పుడే ప్రజల గురించి కొంచెం సాంగ్స్ కూడా అట్లాగే ఉంటుంది, ఖుషీలో అన్నిట్లో ఉంటాయి. సో అవన్నీ ఆయన మైండ్లో డిజైన్ చేసుకుంటూ, ఆయనకి దేవుడి మీద ఉన్న భక్తి, మేము చిన్నప్పుడు చాలా గుళ్ళు తిరిగాము. సో ఆ దేవుడు ఒక అనుగ్రహం అన్నీ కలిసి రావడం వల్ల టుడే ఆయన హార్డ్ వర్క్ అంత ఈజీ హార్డ్ వర్క్ కాదండి. ఎన్నో చూశారు. ఒక పొజిషన్ అనేది కాకుండా ఆయన హార్డ్ వర్క్ పెట్టడం వల్లే ఇట్స్ పేడ్ ఆఫ్. సో నేను అదే నమ్ముతాను, మనం కష్టపడాలి, కష్టపడకుండా ఆయన అనే మాటలు అంటే ఈ ప్రజలకు సేవ చేస్తాను, నేను వస్తాను అని ఒక పాజిటివ్ మైండ్తో ఉన్నాడు సార్. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అసలు, ఎలా ఊహించారు అనేది. అంటే ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా ఇంకోలాగా ఊహించుకున్నారు, ఈయన పాజిటివ్ మైండ్తో ఉన్నారండి. మీరన్న 2-3 ఇంటర్వ్యూ చూసాం, ఇవి పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా చాలా మంచి పాయింట్ సార్. జీవితంలో ఏది జరిగినా మన మంచి గురించే అనుకుంటే ఎంత బాగుంటుంది సార్ అదే. అలాగే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్లో ఏదో ఒకటి చేయాలని ఉంటుందండి. ఇప్పుడు మీరున్న బ్రదర్ గారు ఒక్కొక్కరిలో ఉన్నది బయటికి తీసుకొస్తారు. కొన్ని మనం చెప్పలేం, చెప్పి చేయించుకోలేం, కొన్ని మీ త్రూగా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఇది ఈ ప్రోగ్రామ్ చూసి ఇట్లా చెయ్యొచ్చు కదా అనే ఐడియా కూడా రావచ్చు. మీరు అందరినీ చేయరు కదా, మీకు కనెక్ట్ అవ్వాలి, వాళ్ళతో మీకు చేయాలనిపించాలి. ఏదో మనకి రేటింగ్ ఉందని కాదు, రేటింగ్ లేకపోయినా ఈయన ప్రోగ్రామ్ ఒకటి చూస్తే బాగుంటుంది అనిపించాలి. సో నాకు అనిపించింది మీకు చేయాలనిపించింది. సో అట్లా జరుగుతాయి కొన్ని విషయాలు. సో ఒక్కొక్కరు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు తీసుకుంటే ఆయనకి నేను డిప్యూటీ సీఎం అవ్వాలి, సీఎం అవ్వాలన్న మైండ్ లేదన్న. సో సేవ అనేది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అది ఎట్లా ముందుకెళ్ళాలి. ఇట్స్ అ బిగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే నేను పక్క నుంచి చూస్తాను కండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మార్నింగ్ నుంచి ఆయన లంచ్ అంతా నాకు తెలిసి 4 o'clock 5 o'clock అన్నీ మారిపోతుంది సిస్టమ్.
సో అంతా చేసుకుంటూ ఉమ్, మీటింగ్స్ చేసుకుంటూ సడన్గా వచ్చి డ్రెస్ మార్చుకుంటూ షూట్కి వెళ్తారు. ఎంత డిఫికల్ట్. ఒక సీరియస్ మీటింగ్ నుంచి ఇమ్మీడియట్గా యాక్టర్ అవుతారు. ఇది ఎవరి వల్ల కాదు. ఉమ్, హిస్టరీ రికార్డ్ వరల్డ్. అవునండి. ఏ యాక్టర్ కూడా ఎంజి రామచంద్రన్ కూడా సినిమా క్విట్ చేసే ఉమ్, ఆయన సీఎం. ఎవరైనా అవునండి. మళ్ళీ వాళ్ళ సినిమాలకి రావడానికి కష్టం అయింది. ఈయన రెండూ చేస్తున్నారు. అంటే ఎంత డిఫికల్ట్ అంటే, ఉమ్, సో జస్టిఫికేషన్ నేను ఒప్పుకున్నాను, నేను కంప్లీట్ చేయాలి. ఇట్ విల్ టేక్ టైం, ఉమ్. బట్ హీ విల్ కంప్లీట్. అది